మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారణం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. जय श्रीमाता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी जय कदम्बवनवासिनी ऐश्वर्यप्रदायिनी शिवशक्त्यैकस्वरूपिणी जय महात्रिपुरसुन्दरी जय ब्रह्म विष्णु शिवात्मिका जय ब्रह्म विष्णु शिवात्मिका. ఏంటి పరిస్థితి? ఏమైనా కోలుకున్నాడా? తప్పకుండా కోలుకుంటాడు బాబు. కష్టంగానే ఉంది. అయితే తీసుకొచ్చి బయట పడేద్దాం. ఏం మాట్లాడుతున్నారన్నా? బయట పడేయడం ఏంటి? ఇంకా ప్రాణం పోతే అరిష్టం. కన్న కొడుకు కళ్ళ ముందు పోవడం కన్నా అరిష్టం ఏముంటుందో దినా? అదృష్టం ఒక్కడికే పడుతుంది, కానీ అరిష్టం అందరికీ చుట్టుకుంటుంది. నా కొడుకు వల్ల మీకు అరిష్టం ఏంటి? ఒకే సూరి కింద ఉంటున్నాం. నీ ఇంట్లో చచ్చినా పక్కనున్న పాపానికి అరిష్టం మాకు కూడా చుట్టుకుంటుంది. ఇంకా చూస్తారేంటి? తీసుకొచ్చి బయట పడేద్దాం. నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. నా కొడుకుని బయట పడేయద్దు. నా కొడుకు చావడన్నా. చావడని చెప్తున్నాను కదా. చావడు. బాబు నేను చెప్పేది నంటమ్మా. నాన్న నేను చెప్పేది నాన్న. ఎంతండి? అయ్యా అమ్మా. నీకేం కాదురా. వాళ్ళు నీ ప్రాణం పోతుందంటున్నారు. పోదు. అమ్మా మన ఊపిరితో ఉన్నాడు. తులసి నీళ్ళు కాసి నోట్లో పోయమ్మా. రక్తం పంచి ప్రాణం పోసిన తల్లిని నేను. తులసి నీళ్లు పోసి ప్రాణం వదిలేయమని చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. ఆ పిల్లలాగా నాది రాతిగుండె కాదు. తులసి నీళ్ళేదో తన్నే పోయమనండి.
మగోడైనా ప్రశాంతంగా ప్రాణాలు వదలాలని దేవుని తలుచుకొని తులసి నీళ్లు నోట్లో పోస్తారు. అట్ట ముట్టుకోకుండా పోస్తే పాపం తగిలిద్ది. కాస్త పట్టుకొని నోట్లో పోయి. చచ్చిపోతాడని కాలా వెళ్ళపడి బ్రతంలాడితే వచ్చా. ఇలా బ్రతుకుతాడంటే చచ్చినా వచ్చేదాన్ని కాదు. రేయ్, ఆ పిల్ల దొరికితే చంపేస్తారా? పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. అయ్యో, రేయ్. జీవితంలోకి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇలా నన్ను చంపుకు తింటున్నావు? వెంకటలక్ష్మి, ఇంకోసారి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడికే. ఆడెంత గొప్పడో నీకేం తెలుసు? మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత నీకే తెలుస్తది. అట్ట చూస్తూ ఉండు నువ్వు. ఆడి మొదటి జీతంతో నీకు మంచి పట్టు చీర కొనిపెడతా, సరేనా? వెంకటలక్ష్మిరా, నీకెందుకు కొనిస్తానే పట్టు చీర? మా అమ్మకు కొనిస్తాను. పెట్టు నువ్వు ముందు ఫోను. నాకు 2 చీరలు కొనిపెట్టు. ఎందుకు? దానికి ఇవ్వడానికా? రే, కొనివ్వాలి అంతే. 2? కొని. సరే కొనిస్తాలే. ఏయ్, వచ్చేసిందా? ఇక్కడే. వచ్చేసింది. దా. అచ్చీ, తక్క. సామాన్లు దింపాలి, కొంచెం సాయం పడతావా?
ఉత్తునే కాదులే, డబ్బులిస్తా. అమ్మా కూల్గా ఉన్నానని డ్రైవర్ తో కూలి పని చేపిద్దాం అనుకుంటున్నారా? చాలా బిజీ. వద్దులే, నువ్వు అట్టాగే ఆఫీసర్లా కూర్చో, మేమే దించుకుంటాం. రేయ్, తెస్తానులే. నువ్వు పైకెక్కరా, ఒక్కోటి అందిస్తూ ఉండు, మనమే పెట్టుకుందాం. వీడికి డబ్బులు ఇచ్చే పని లేదు. పద ఎక్కు. అదిగో డబ్బా ఇవ్వు. ఇదా ఆ, మొయ్యగలుగుతావా? రే అది కూడా ఇవ్వరా, ఇదా? ఆ మూట కూడా ఇవ్వు. మొయ్యలేవమ్మా, పడేస్తావు. మోస్తానులేరా. హలో హలో, ఆ కుర్చీ ఇటు ఇవ్వండి. పాపం ఆవిడ ఒక్కరే కష్టపడుతున్నారు. హలో, మిమ్మల్ని ఇటు ఇవ్వండి. నీకెందుకమ్మా శ్రమ, నా కొడుకు నేను పట్టుకెళ్ళిపోతాను లోపలికి. ఒకే కాలనీలో ఉండేవాళ్ళం, ఈ మాత్రం ఒకరికొకరిని సాయం చేసుకోపోతే ఎలా అండి? ఏ లాస్యా, రండి సామాన్లు సర్దుదాం. ఎక్సర్సైజ్ చేద్దామన్నావు కదే. ఆటోలో నుంచి సామాన్లు దించిన ఎక్సర్సైజ్ అవుద్ది, కానీ మీరు రండి ఫస్ట్. అరే రే నిన్నే చూడంగానే అరే ఏదో పుట్టే నీతో జతై చేరుతానే. అరే రే నిన్నే చూడంగానే అరే ఆసే పుట్టే నీలో జతై మోగుతానే. అరే రే నిన్నే చూడంగానే అరే ఇష్టం పుట్టే నిన్నే అలై తాకుతానే. అరే రే నిన్నే చూడంగానే అరే పిచ్చే పుట్టే నిన్నే గాలై సోకుతానే. మోగింది గుండెల్లో బ్యాండ్, వేయమంటుంది నీ మీద హ్యాండ్, ఇక స్లోగా ఒక ఫ్లోలో నా ఊహల్లో ఊసై ఉండు. అరే 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 ఆ బంగారు కన్నులలోన ఎన్నెన్నో రంగులు చూసా, కనపడుతూ కనపడని కులుకులలో మునకలేసా. ఆ చిలుక ముక్కు కింద చిరు పెదవి కొసలలోన వినపడుతూ వినపడని అనుమతికి ఎదురు చూసా. మోగింది గుండెల్లో బ్యాండ్, వేయమంటుంది నీ మీద హ్యాండ్, ఇక స్లోగా ఒక ఫ్లోలో నా ఊహల్లో ఊసై ఉండు. అరే 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 అరే. నీ సిగ్గుల మొగ్గల నడక నా దగ్గరకొచ్చేసేదాకా పుట్టిననే బిడ్డననే అరగడియ నిదురపోనే. నా మొబైల్ స్క్రీన్ పైన నీ మెసేజ్ ఒకటి చాలే, మగనే మలి పింఛములా ఎద తెరిచి తిరుగుతానే. మోగింది గుండెల్లో బ్యాండ్, వేయమంటుంది నీ మీద హ్యాండ్, ఇక స్లోగా ఒక ఫ్లోలో నా ఊహల్లో ఊసై ఉండు. అరే 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 ఆంటీ, సామాన్లన్నీ సర్దేశాం, మరి మీ భోజనం? అదెంతలోకమ్మా, అరగంటలో చేసేస్తాను. మీరంతా ఇక్కడే భోంచేద్దురు గాని. జర్నీ చేసి చాలా అలసిపోయి ఉంటారు. నేను మంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను, తినేసి హాయిగా రెస్ట్ తీసుకోండి. అది కాదమ్మా. ఆర్డర్ అయిపోయింది ఆంటీ. ఓకే బాయ్. థ్యాంక్స్ అమ్మా. ఎంత మంచి పిల్లో. ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటారా ఏంటి? ఓయ్,
నాదో ప్రపోజల్ ఉంది. చెప్పండి. మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. నాకు మీతో రొమాన్స్ చేయాలని ఉంది. నువ్వు నిజంగా ఆవిడకే పుట్టావా లేదా డస్ట్బిన్ లో దొరికితే తెచ్చి పెంచుకున్నారా? అమ్మా, ఏంట్రా? నేను నిజంగా నీకే పుట్టానా లేకపోతే డస్ట్బిన్ లో దొరికానా? చంపేస్తాను వెధవా. నువ్వుగాక ఇంకెవరైనా ఈ మాట అనుంటే చెప్పిచ్చు కొట్టేదాన్ని. అందరూ అమ్మ కడుపులో 9 నెలలుంటే నా కడుపులో ఇంకాను 20 రోజులు ఎక్కువే ఉన్నావు. సర్లే అమ్మా. చేరిపోయారా? సామాన్ సర్దేశారా? ఆ విషయం పక్కన పెట్టు గాని ఇక్కడ ఒక పిల్ల నన్ను సర్దేసింది బా. ఏంట్రా, లైఫ్ లో ఫస్ట్ టైం అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? ఆ పిల్లని చూసినప్పటి నుంచి బాడీ అంతా షేక్ అయిపోతుందిరా. కంట్రోల్ చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు. నేను మళ్ళీ చేస్తారా? ఈ టైంలో మీరంతా ఏంట్రా ఇక్కడ? అబ్బో, స్మార్ట్ ఫోన్లతోనా? మీవేమో కాన్వెంట్ చదువులు, మావేమో కరోనా చదువులు. నేను మాట్లాడిందంతా వినేశారా? రికార్డ్ కూడా చేసేసాం. అయ్య బాబోయ్, నాకు భయం వేస్తుందిరా. పర్ఫార్మెన్స్ ఆపి ముందు పాయింట్ రా. సరే గాని సాయంత్రం సామాన్లు సర్దిందే, ఆ కిల్లెక్కడ్రా? అక్క సామాన్లు సర్దితే తమరు అక్కని సర్దుతున్నారా? ఆ అక్క గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలరా. అక్క అందరిలా కాదు, అన్ని ఒక టైం టేబుల్ ప్రకారం చేస్తుంది. మరి ఆ టైం టేబుల్ మనకెలా తెలుస్తుంది? ఈజీగా ఇచ్చేస్తాం. మరి మీ అందరికి ఏం కావాలో చెప్పండి రా. ఐస్ క్రీమ్, నూడిల్స్, పిజ్జా, చికెన్ నూడిల్స్, మ్యాగీ, ఐస్ క్రీమ్ ఫ్రైస్, కిండర్ జాయ్. అవన్నీ నేను ఫోన్ లో ఆర్డర్ పెడతాలే గాని ముందు అక్కకు ఫోన్ చేసి టైం టేబుల్ గురించి కనుక్కోండి రా. చింటుగాడు ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? స్పీకర్ ఆన్ చేయి. ఎందుకు చేశాడు? హాయ్ అక్క. ఏరా చింటూ, ఇప్పుడు ఫోన్ చేసావు? నీ టైం టేబుల్ కావాలక్క. నీకెందుకురా? ఇక్కడ అక్కని చూసి ఒకడు బాగా ఇన్స్పైర్ అయ్యాడు. ఎవడ్రా వాడు? ఇంకెవడు? ఈ చింటూగాడే. ఇంటెలిజెంట్ బాయ్. అక్క ఇన్స్పిరేషన్ తో నేను ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఫాలో అవుదాం అనుకుంటున్నా. వెరీ గుడ్ రా, ఇప్పుడే పంపిస్తానుండు. థ్యాంక్స్ అక్క. రే, ఆర్డర్ వచ్చేసిందిరా. నీ టైం టేబుల్ కూడా వచ్చేసింది. నా కొడుకు ఎంత మారిపోయాడో. టైం టేబుల్ వేసుకుని మరీ ఫాలో అవుతున్నాడు. హలో, నా ప్రపోజల్ ఏం చేసావు? ఇప్పుడు దాకా ఏ అమ్మాయినా ఒక అబ్బాయిని చెప్పుతో కొట్టి చంపగలిగిందా? లేదే. మరెందుకు అంత ఎమోషన్? నువ్వు చీ కొట్టినా చెప్పుతో కొట్టినా నేను అస్సలు ఫీల్ అవను. ఎందుకంటే నేను చాలా మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. నాకు నీతో అది కావాల్సిందే. వెళ్ళిపోదాం పదండి. ఆ కంగారేంటే? ఎందుకలా భయపడిపోతున్నావు? లైఫ్ లో ఫస్ట్ టైం నన్ను ఒకడు డిస్టర్బ్ చేస్తున్నాడే. ఎవడే వాడు? పదవే. చూపి వాడేవాడా? చూపి పదవే. అయిపోయాడు ఇవాళ. ఎక్కడే? వాడు తల పగులుతుంది ఇవాళ. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఇంతలో ఏమైపోయాడు వీడు? భయ్యా 5 ప్లేట్స్ పానీపూరి. అలాగే అమ్మా.
ఏరా చింటూ ఇలా వచ్చో పానీపూరి తిందురా. భయ్యా అందరికీ ఇచ్చేయండి. సరే అమ్మా. నిన్ను నీ టైం టేబుల్ ని భలే ఫాలో అవుతున్నాడే. ఒక్కడే అనుకుంటే మందతో వచ్చాడు. బిల్లు కట్టేదక్కైతే నీ బిల్ల పెంటే డాక్టర్ దగ్గర నర్సులో రెచ్చిపోతున్నావు. అదేంటి అలా పడేసావు? అసహ్యంగా చిత్త డబ్బాలో తీసుకుని తింటావేంటి భయ్యా? మరి అంత ఆకలి ఎక్కువైతే ఆర్డర్ ఇయ్యొచ్చు కదా, ఫస్ట్ నీకే ఇచ్చేవాడిని. ఒకటి కాదు ఎన్నైనా ఆర్డర్ ఇస్తా. ఆ అమ్మాయి చేత ఎంగిల్ చేయించిస్తావా? చెప్పు, ఆ అమ్మాయి చేత ఎంగిల్ చేయించిస్తావా? వద్దులే భయ్యా. పెళ్ళయిందా? మా అత్త కూతురు నుంచి చేసినారు. ఇస్తే చేసుకోవడం కాదు, ఇష్టపడి చేసుకుంటే తెలుస్తది ఆ టేస్ట్ ఏంటో. నిన్ను డిస్టర్బ్ చేస్తుంది వీడే. ఏంట్రా ఊరికే వెంట పడుతున్నా అంట? ప్రపోజల్ పెట్టాను, అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏం ప్రపోజల్? తన్నే అడగండి, నేను చెప్పినా మీరు ఎలాగో నమ్మరుగా. ఏం చెప్పాడే? చెప్పవే. చెప్పకపోతే మేమేం మాట్లాడాలి? చెప్పమ్మా. ఒరే చింటూ, మీరు వెళ్ళండి రా. చెప్పవే. చూడగానే నచ్చానంట, నాతో అది చేయాలంట. అదంటే అదేనే. ఏదే? అది అలా గట్టిగా అడగండి. అదే ఏది? రొమాన్స్ చేయాలంట. నీ అబ్బా ఈరోజు నీ సంగతి చెప్తారా? ఏంటి అడిగితే కొట్టేస్తారా? అయినా నేను అడిగిన తప్పేం కాదు కదా. తప్పు కాదా? కావాలంటే ఎవరినైనా పెద్ద మనుషులు పిలిచి అడగండి. పెద్ద మనుషులా? ఆ పెద్ద మనుషులు ఎవరో నువ్వే పిలు, వాళ్ళే నిన్ను చెప్పుతో కొడతారు. అలా అంటారా? 1 సెకండ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, కొంచెం ఇటు రండి బ్రో, కొంచెం ఇటు రండి. హలో బ్రో, మీరు కూడా. ఏమైంది బ్రో, ఎందుకు పిలిచినావు మమ్మల్ని? అసలు ఏం జరిగింది? అడుగుతున్నాడుగా, చెప్పండి. ఆ చండాల మీద నువ్వే చెప్పు. ఏం లేదు భయ్యా, ఈ అమ్మాయిని చూడగానే నచ్చింది, రొమాన్స్ చేయాలనిపించింది, అదే అడిగాను. దాన్ని వీళ్ళంతా తప్పంటున్నారు భయ్యా. కోపం వస్తుంది కదా, చంపేండి అన్న నా కొడుకుని. ఇందులో చంపడానికి ఏముంది? అంత పెద్ద మాట అన్నాడు కదా. ప్రపోజల్ పెట్టుకున్నాడు, అప్రూవల్ కోసం తిరుగుతున్నాడు, తప్పేం కదే. పెద్ద పెద్ద కంపెనీలు కూడా లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ, గవర్నమెంట్ చుట్టూ అప్రూవల్ కోసం ఎదురు చూస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ బ్రదర్, వెల్ సెడ్ బ్రో. యువర్ రైట్ యా. ఒక కుక్కే అనుకున్నా, కుక్కల గుంపే వచ్చింది. పోదాం పదండి. మనకెందుకే అంటే విన్నావా? ఏదో పెద్ద మోడర్న్ మదర్ సామాన్లు సర్దావు. అందుకే మనం సర్దుకోవాలి. పక్కింటోలే కూడా సర్దుతే ఇలానే ఉంటది. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసారేంట్రా? మీరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చేసాక మాకెవ్వరికి ఊర్లో ఉండాలనిపించలేదు అత్త. ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉండిపోదామని వచ్చేసాం. మంచి పని చేశారు. రేపు కిరాయికిల్లు తీసుకుని అక్కడ చేరిపోతాం అత్త. అదేంటత్త ప్లేట్లు ఎలా లాగేసుకుంటున్నావు? కిరాయికి ఇల్లు తీసుకుని ఈ అత్తయ్యని పరాయిదాన్ని చేశారుగా. ఎందుకు అన్నం పెట్టారు మీకు? మీరందరూ నా పిల్లలు కాదా? ఇక్కడ ఉండకూడదా? సారీ అత్త, మేమంతా ఇక్కడే ఉంటాం. వీడితో ఉండడం మాత్రమే కాదు, వీడికి మళ్ళీ ఒక టైం టేబుల్ వేసుకుని అలా గోడ కంటించుకుని ఫాలో అయిపోవాలి. అప్పుడే పైకొస్తారు. అదేరా, ఇందాక మీరు చెప్పాను కదా టైం టేబుల్, అది యాక్చువల్లీ. రే, ఫోన్ మోగుతోంది, మీరు పెట్టుకోండి. తింటుండండి. ఎలాగ లైట్ చేస్తాను. నువ్వా? హాయ్, ఎందుకొచ్చావు? భోంచేసావా? నువ్వెందుకొచ్చావు ఫస్ట్ చెప్పు. అది కాదు గాని. ఎందుకొచ్చావు? ఇదేమైనా హాస్టల్ ఏంటి? ఇల్లే కదా, పద. వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? చూడవే, ఎంత ఆపినా ఆగట్లేదు. ఇంకెన్ని రోజులు పానీపూరీలు పావు బజ్జీలు తిని హెల్త్ పాడు చేసుకుంటావు? ఇది మా స్వగృహ స్వీట్స్, మా అమ్మ స్వీట్స్ కుమ్మేస్తది. కానీ చెయ్యి. నీకెంత ధైర్యం రా, ఇంటికి వచ్చేస్తావా? చెప్తా నాకు నీ సంగతి. హలో, దించ్ దించ్ దించ్. ప్రతిసారి చీపుర్లు చెప్పులేనా? నేనేమైనా కత్తి తీసుకొచ్చానా, యాసిడ్ బాటిల్ తీసుకొచ్చానా? స్వీట్లేగా తీసుకొచ్చింది. అయినా నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేదాకా లంచం కింద ఏదైనా ఇవ్వచ్చు. కావాలంటే పెద్ద మనుషులు కూడా కనుక్కోండి. అప్పుడు దాకా ఈ స్వీట్స్ తింటూ నా ప్రపోజల్ గురించి ఆలోచించు.
ఎగ్జిట్ అటు. మాకు తెలుసు తెలుసుకా. ఫస్ట్ నడు, నువ్వు నడు. రేయ్ ఏందిరా బట్టలేంది? నా పిల్ల బట్టలేరా, ఎత్తుకొచ్చేసా. బాబోయ్, ఎవడైనా ఇష్టమైన పిల్ల ఫోటోని వాలెట్ లో పెట్టుకుంటాడు, లేకపోతే వాల్ పేపర్ గా పెట్టుకుంటాడు. ఇంకా ఇష్టమైతే ఇంట్లో వాల్ పోస్టర్ కూడా అంటించుకుంటాడు. అంతేగాని ఇలా ఎవడ కప్పుకొని పడుకోడు. ఏ పర్ఫ్యూమ్ ఇవ్వని ఫీలింగ్ నా పిల్ల నాకు దగ్గరైన ఫీల్ రా. మీకు అర్థం కాదులే, ఇలాగే కప్పుకుని పడుకుంటా. బట్టలు కప్పుకుని పడుకుంటావో విప్పుకుని పడుకుంటావో నీ ఇష్టం, కానీ పొద్దున్న లేచి రెడీ అవ్వు. రేపు మనకి ఇంటర్వ్యూ ఉంది తెలుసుగా. ఈ జాబ్ మనకి ఎంత ముఖ్యం, అమ్మ ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుందో. అమ్మాయిని పక్కన పెట్టి అమ్మ గురించి ఆలోచించు. సర్లేరా, పొద్దునే లేపు, వెళ్ళిపోదాం ఇంటర్వ్యూకి. బాగా ప్రిపేర్ అయ్యావు కదరా? ఈసారి ఇంటర్వ్యూ కుమ్మేస్తాను రా. రేయ్ నా పిల్లరా. రేయ్ ఇదే నా లైఫ్ రా. రే ఏంట్రా ఈడు? ఏదో మిస్ మ్యాచ్ అయింది. అయినా బట్టలన్నీ నేను ఎత్తుకొచ్చేసాగా. బట్టలు ఎత్తుకెళ్ళింది వీడా? ఛీ, అనవసరంగా వాచ్మ్యాన్ ని తిట్టాం. అయినా బట్టలు ఎత్తుకెళ్ళి నువ్వే చేసుకుంటారా? ఏం చేస్తాం, వేసుకుంటాం. ఏ నమ్మా, చూస్తావా? 1 2 3 4. అది నాది. ఓ నీదా, అందుకే నా కంఫర్ట్ గా లేదు. ఏంట్రా అన్ని కంఫర్ట్ స్మెల్ వచ్చేది ఒకటే కంపు కొడుతుంది అనుకున్నా. సర్లే 1 minute. ఈడియట్. వెంకటలక్ష్మి, ఈ రోజు నా కొడుకు ఇంటర్వ్యూకి వెళ్ళాడే, భలే రెడీ అయ్యాడు. టిప్ టాప్ ఉన్నాడు తెలుసా. ఈ పాటి కాళ్ళ ముందు కూర్చుని ఉంటాడు, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయి ఉంటది. ఏమా బాగున్నారా? సామాన్ సర్దినప్పుడు వచ్చారు, తర్వాత రానేలేదు. ఒకసారి ఇంటికి రండి. నువ్వు చూడవే, వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఈ టకటక సమాధానం చెప్తూ ఉంటారు. ఏమో అనుకుంటున్నాను నా కొడుకు గురించి. నా కొడుకు సూపరే. ఏంట్రా? నువ్వు వెంటనే కాలేజ్ కాల్ చేసి వెళ్ళిపో. ఏ వెళ్ళవయ్యా, నీ వల్ల చాక్లెట్స్ పాయే, పానీపూరి పాయే, మూవీస్ పాయే, ఇంకా పార్కులు కూడా పాయే, అన్ని పాయే. అక్క మాకు అన్ని కొనిచ్చేది, మా పాకెట్ మనీ మా దగ్గరే ఉండేది. నీ వల్ల మా ఎంటర్టైన్మెంట్ అంతా లాస్. నా వల్ల? అవును నీ వల్లే. నీ వల్ల అక్క టైం టేబుల్ కూడా మార్చేసింది, ఇంట్లో నుంచి బయటికే రావట్లేదు. అక్క బయటికి రావాలంటే నువ్వు ఈ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నీ నా పని చేయలేనులే గాని, నేను చెప్పిన పని మీరు చేస్తే మీ అక్కిచ్చేవన్నీ నేను ఇస్తాను. నిజంగా ఇస్తావా? ప్రామిస్ రా. ఎంగిట్ ప్లేట్ తినేవాడు వీడేమిప్పిస్తాడు? నీకిద్దామనే తెచ్చాను రా, ఇదిగోండి అడ్వాన్స్. ఇప్పుడు ఏం పని చేయాలో చెప్పు. దీని తర్వాత ఈ స్టెప్ యూజ్ చేయాలి, దాని తర్వాత దీని ఆన్సర్ కనిపెట్టాలి. నీ బెస్ట్ ఫ్రెండే చింటుగాడు, మాట్లాడు. ఏంట్రా? ఏం లేదక్క, నీ కొత్త టైం టేబుల్ కావాలి ఫాలో అవ్వడానికి. ఎవ్వట్రా ఫాలో అయ్యేది? నా కొడుక చంపేస్తా నిన్ను. అమ్మాయి రమ్మ ఇదా? అది కాదక్క, నువ్వు టైం టేబుల్ ఇవ్వకపోయినా పర్లేదు. రేపు నా బర్త్డే అక్క, నా బర్త్డేకి నువ్వు రావాలి. మేం రాము, మేమెవరు నీతో మాట్లాడం. నువ్వు రావాలక్క. వాళ్ళు రాకపోయినా నువ్వు రావాలక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. నిన్ను చూడుకుంటే చచ్చిపోయేలా ఉన్నాను. నా ప్రపోజల్ ఓకే చేయడానికి టైం తీసుకున్నా పర్లేదు, నాకు మాత్రం కనపడకుండా ఉండకు ప్లీజ్. ఆకలి, నిద్ర, గుండె కొట్టుకోవడం, ఆఖరికి శ్వాస తీసుకోవడం కూడా నా కంట్రోల్ తప్పేశాయి. ప్లీజ్ ప్లీజ్, నా వల్ల కావట్లేదు. నువ్వు ఇంట్లోనే ఉండకు, బయటికి రా, నాకు కనపడు. అన్న అంతలా అడుగుతున్నాడు. మీ అన్నకి కేక్ కావాలంటమ్మా. ఇంకా కేక్ కట్ చేయలేదు కదా, కట్ చేయకుండా ఎలా ఇవ్వమంటాడు? అదే చెప్తుంటే వినట్లే, వీడే కట్ చేస్తా అంటున్నాడు. అదేంటి, కేక్ కట్ చేసే నేను కదా, అన్నెందుకు కట్ చేస్తాడు? ఇలా అయితే నేను ఒప్పుకోను. వాడిని నేను చేయనివ్వనులేరా. పదండి వెళ్దాం. ఏంటి ఎప్పుడు అదే ధ్యాస?
ఎప్పుడు అదే ధ్యాస అయితే మీలో ఎవరినైనా అడిగేవాడినిగా. ఎప్పుడు తన ధ్యాసే కాబట్టి తన్నే అడుగుతున్నా. మైక్ చెక్ 1 2 3. చింటూ గడి బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ సాంగ్. ఏమైందే ఎన్నెల చుక్క ఎందుకే తిక్క నవ్వు ఏం చక్క తీయని లిప్పులతోని నిప్పుల డిడిక్క జాజి పూరేకుల ఒళ్ళు తాకితే ఇల్లా షాకిస్తే ఎల్లా ఉన్నగా పువ్వులో దూరే తూనిగా నేనేగా ఎమబోరే అవుతుందే నిన్ను రోజంతా చూడందే కలహాలు జగడాలు ఇక చాలించి హగ్గిచ్చుకో ఏమైందే ఎన్నెల చుక్క ఎందుకే తిక్క నవ్వు ఏం చక్క తీయని లిప్పులతోని నిప్పుల డిడిక్క జాజి పూరేకుల ఒళ్ళు తాకితే ఇల్లా షాకిస్తే ఎల్లా ఉన్నగా పువ్వులో దూరే తూనిగా నేనేగా ఎమబోరే అవుతుందే నిన్ను రోజంతా చూడందే కలహాలు జగడాలు ఇక చాలించి హగ్గిచ్చుకో ఫిగరే అదిరే కలలే కుదిరే ఎసని నో అని ఇకానకే మొనలై లెగిసి ఎదలై ఉబికే బరువు దరువు నాకెరుకే ఎదలోని చెలివేదో రుచి చూపే జతగాని మరుమల్లే మర్యాద చేకొనవే చెలియా యమబోరే అవుతుందే నిన్ను రోజంతా చూడందే కలహాలు జగడాలు ఇక చాలించి హగ్గిచ్చుకో వీడు చాలా ఓవర్ చేస్తున్నాడే. అసలు వీడిని వదలొద్దు, వీడిని ఏదో ఒకటి చేయాలి. నాన్నా ఏంటి నాన్న ఈ సడన్ సర్ప్రైజ్? నా చిట్టి తల్లిని చూడకుండా ఉండలేకపోయాను, అందుకే వచ్చాను. ఏం తల్లి ఫేస్ ఇలా ఉంది, టెన్షన్ పడుతున్నట్టుగా? టెన్షన్ అంటే అంకుల్ అది. టెన్షన్ ఏం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. ఎగ్జామ్ ప్రిపరేషన్ కదా. ఓ అవును కదా, ఎగ్జామ్స్ వస్తున్నాయి. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అయ్యాం అంకుల్. ఓకే తల్లి, వెళ్దాం. ఎప్పుడు ఆ పిల్ల వెనకాల తిరగడం, ఆ పిల్ల కోసం పాటలు పాడమన్నారా? అది పిల్ల పైన పెట్టే ధ్యాస ఇంటర్వ్యూలో పెట్టుంటే మాలాగే నీకు జాబ్ వచ్చేది. అప్పుడు అమ్మకి ఎంతో హెల్ప్ అయ్యేవాడివి. ఏం చేస్తారా మీరంతా? లోపల ఓకే కదా, ఏం లేవు కదా. అరే ఆ లేస్ ప్యాకెట్ లోపల పెట్టి. ఈ టైంలో వచ్చిందేంట్రా? అమ్మా ఈ టైంలో పైకి వచ్చావేంటమ్మా? ఒక్క చెప్పాలని వచ్చాన్రా. కదా అవును కదే. ఇప్పుడు కదా నువ్వు వినాలి. ఈ టైంలో ఎందుకులే అమ్మా, రేపు వింటాలే అమ్మా. రేపు విందాం అత్త. రేపు కాదు గాని ఇప్పుడే చెప్తా.
ఇప్పుడు ఎందుకు లేస్తా? నువ్వు వెళ్ళి పడుకో. అందరం కలిసి రేపు వింటాం. పడుకో అత్త. అదిగాలమ్మా, రేపైతే అందరం ప్రశాంతంగా వింటాం కదా. ఇప్పుడైతే నిద్ర వచ్చేస్తా. మీరందరూ విన్నా వినకపోయినా ఈడు వినడం చాలా అవసరం. రాత్రి మీ అబ్బాయి ఇంటికి వచ్చాడా? రాలేదు సార్, రాత్రంతా ఎతుకుతానే ఉన్నాను. అక్కడున్నాడు చూడండి. బాబు ఏంట్రా రాత్రంతా ఎక్కడున్నావు నువ్వు? ఇంటికి ఎందుకు రాలేదురా అసలు? ఎటెళ్ళిపోయావురా నన్ను వదిలేసి? ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని కాదు, రాత్రంతా ఏం చేసావని అడుగు. ఏం చేశాడు సార్? ఒకసారి ఆ బోర్డు చూడండి. నా ముందు కూర్చునే పిల్లంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. రాత్రంతా ఈ ఒక్క బోర్డే కాదు, స్కూల్లో ఉన్న 52 బోర్డుల పైన ఇదే రాశాడు. పొద్దున్నే వాచ్మెన్ చూశాడు కాబట్టి సరిపోయింది. అదే పిల్లలు ఎవరైనా చూసుంటే స్కూల్ పరువంతా పోయేది. చిన్నపిల్లాడని ఎక్స్క్యూజ్ చేస్తున్నా, మళ్ళీ రిపీట్ కాకుండా బుద్ధి చెప్పండి. చెప్పరా, చెప్పు. ఎందుకు చెప్పేస్తాను? ఎందుకు రాసావు చెప్పు. మా టీచర్ మీకు ఇష్టమైన వాళ్ళ గురించి రాసుకుని రమ్మందమ్మా. సరేరా, బోర్డు మీద ఎందుకు రాసావురా? మా టీచర్ ఏ విషయమైనా అందరికి అర్థమయ్యేలా బోర్డు మీద రాస్తాదమ్మా, అందుకే నేను కూడా రాశానమ్మా. ఈ రోజు మనం ఫ్రాక్షన్స్ లో ఎడిషన్స్ నేర్చుకుందాం. మనకి ఫ్రాక్షన్స్ లో లైక్ అండ్ అన్లైక్. అరే, ఈ రోజు నుంచి నువ్వు అక్కడ కాదు, వెళ్ళా లాస్ట్ బెంచ్ లో కూర్చో. నువ్వు ఇట్రారా, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో. నౌ లెట్స్ లుక్ అట్ దీస్ టూ ఫ్రాక్షన్స్. 1/2 plus 3/4 is equal to 4/6. Next one, 2/4 plus 1/4. నాకు కనిపిస్తలేదు. కనపడట్లేదా? రే, నీకు కనిపిస్తోందా? కనిపిస్తుంది టీచర్. నీకు కనిపిస్తుంది టీచర్. వాళ్ళందరికీ కనిపించేది నీ ఒక్కడికే ఎందుకు కనపడదురా? టీచర్, నాకు ఆ పిల్ల కనిపించట్లేదు. మీ వాడిని 1 వీక్ సస్పెండ్ చేస్తున్నా. ఈ స్కూల్ ప్రెమిసెస్ లో ఎక్కడ కనిపించినా ఈసారి టీసీ ఇచ్చి పంపించేస్తా. ఇంటికి తీసుకెళ్ళండి. ఈ వారం రోజులు నేను ఆఫీస్కి వెళ్ళొచ్చే వరకు నువ్వు లోపలే ఉండాలి, సరేనా? ఆకలేస్తే అన్నం లోపలుంది, తినేసి పుస్తకం తీసి చదువుకో. కల్లోలం ఏదో మొదలై గుండెల్లో నువ్వు
ఏంటి శారదా? వీడు నా కొడుకు సార్. 3 రోజులుగా ఒకటే జ్వరం. డబ్బులు ఏమైనా కావాలా? కాదు సార్, వీడు మన పాప ఒకే క్లాస్ లో చదువుతున్నారు. అయితే పాప అంటే వీడికి చాలా ఇష్టం సార్. ఒక్క పూట కనబడకపోతే వెలువెల్లాడిపోతాడు. 3 రోజులుగా ఏమీ తిండం లేదు సార్. అందుకే మన పాపని ఒక్కసారి నా కొడుకు చూపించారంటే పుణ్యం ఉంటుంది సార్. మీకు దండం పెడతాను సార్, ఒక్కసారి సార్. పాప గదిలో పడుకుంది, డిస్టర్బ్ చేయకుండా చూపించు. అలాగే సార్. రే లేరా, చూడు చూడు అక్కడ చూడు, పాపం చూడు, పాపం చూసావా? ఎలా నిద్రపోతుందో చూసావా? పాప అన్నం తినేసి పడుకుందంట. మరి నువ్వు కూడా తినాలి కదా. ఉండు, తిను బాబు. పాప అన్నం తినేసాక టాబ్లెట్ వేసుకుందంట. మరి నువ్వు వేసుకోవాలిగా, వేసుకుంటావా? మాత్ర వేసుకున్నాక చక్కగా నిద్రపోతుంది చూసావా? మరి నువ్వు పడుకోవాలి కదా. నిద్రొస్తుందా నీకు? పడుకుంటావా? పడుకుంటావా? చాలా థ్యాంక్స్ సార్. వస్తానమ్మా. శారదా, నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? వీడు ఈ వయసులో ఇలా అడిగితే ఇంటి దాకా తీసుకొచ్చావు. రేపు వయసు వచ్చాక అడిగితే అప్పుడు కూడా ఇలాగే తీసుకొస్తావా? వీడిని ఇలాగే పెంచితే ముందు ముందు ఎక్కడ దాకా వెళ్తాడో, ఎంత పెంట పెడతాడో. ఈ చెత్తను క్లియర్ చేశారదా? చెత్త పేరుకుపోతే కుళ్ళు కంపు కొడుతుంది. అప్పుడు శుభ్రం చేయడం ఎంత కష్టమో అది నీకే బాగా తెలుసు. ఒక స్వీపర్గా బాబు కళ్ళు తెరు. చూడు చూడదుగా, చూడు రాజు, ఇటు చూడు, ఇటు చూడు. మందులు వేసుకుంటావా? త్వరగా జ్వరం తగ్గిపోతే మీరందరూ కలిసి క్రికెట్ ఆడుకోవచ్చు. ఇది రవి కూడా ఉన్నాడు సార్. లోపలికి రండి సార్. బాబుకి ఎలా ఉంది? దేవుడి దయ వల్ల ప్రాణానికి ఏం కాలేదు సార్. తలకి బలంగా తగలటం మూలన గతం పూర్తిగా మర్చిపోయాడు. అయ్యో, మరి డాక్టర్ ఏమన్నారు? పిల్లాడిది చిన్న వయసే కదా, ఈ ఇబ్బంది ఏం లేదు, తెలిసిన వాళ్ళందరినీ మళ్ళీ పరిచయం చేస్తే సరిపోతుంది అన్నారు. ఇప్పుడే అమ్మగా నన్ను పరిచయం చేసుకున్నాను సార్. నన్ను అమ్మలాగే చూస్తున్నాడు. ఆ అమ్మ అని పిలుస్తున్నాడు కూడా సార్. ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తున్నాను. నా కూతురును మాత్రం పరిచయం చేయకు సార్. ఇక లైఫ్ లో ఎప్పుడు నీ కొడుకు నా కూతుర్ని చూడలేడు, దాని జీవితంలోకి రాలేడు. ఒకవేళ నా కూతురు గుర్తొచ్చినా
అది కనపడనంత దూరానికి నిన్ను నీ కొడుకుని పంపించేస్తున్నా. 1 గంటలో ట్రాన్స్ఫర్ వస్తుంది. రేపే జాయిన్ అవ్వాలి. వస్తానమ్మా. బాబుని జాగ్రత్తగా చూసుకో. ఈ కథలో అమ్మ నేను, కొడుకువి నువ్వురా. చిన్నప్పుడు నువ్వు ఇష్టపడిన అమ్మాయే ఇప్పుడు నువ్వు వెంటబడుతున్న ఈ పిల్ల. చిన్నప్పుడే ఆ పిల్ల నుండి నిన్ను దూరంగా పంపినోడు ఇప్పుడు దగ్గరవుతే ఎలా ఒప్పుకుంటాడ్రా? అసలు ఒప్పుకోడు. నేను బ్రతుకుతున్నదే నీకోసం. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ఆ పిల్ల జోలికి నువ్వు వెళ్ళకూడదు. వదిలేరా, వద్దు మనకి. ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్తే నేను ఒప్పుకోను. నేను ఊరుకోరా. అత్త 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 ఏంట్రా ఈ పిల్లని మర్చిపోలేకపోతున్నా అనుకున్నా. ఇది ఇప్పుడుది కాదా, ఇంకా చిన్నప్పుడుదా? అమ్మ చెప్తుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందిరా. ఇష్టమైన వాళ్ళ గురించి రాయమంటే అమ్మని కాదని చెప్పి ఆ పిల్ల గురించి రాశానా? అప్పుడే ఆ పిల్లంటే అంత పిచ్చా? అందుకేనా ఇప్పుడు రొమాన్స్ చేయాలనిపిస్తుంది. నేను కరెక్ట్ కాదన్నారు కదరా, నేనే కరెక్ట్ రా, నేనే కరెక్ట్. అయితే ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ పిల్లకి ఫ్లాష్ బ్యాక్ చెప్తావే ఏంది? ఏం చెప్తాడ్రా, అప్పుడు ఇప్పుడు మనోడిది 1 సైడే. నాదే సైడ్ అయినా గానీ ఆ పిల్ల మాత్రం నా సైడేరా. ఇది ఫిక్స్ అంతే. అలారంలా అలారిసారేంటండి బాబు? ఏం చేస్తున్నావురా? రాత్రంతా మీరు ఇక్కడే ఉన్నారా? నాకు మాత్రం తను ఒక్కతే కనిపించిందేంటి? ఏంట్రా అలా బెడ్రూమ్ లోకి వచ్చేసావు? ఏం చేయనండి, తను బయటికి రావట్లేదని నేనే లోపలికి వచ్చాను. తీరా వచ్చి చూస్తే హాయిగా బెడ్షీట్ కప్పుకుని పడుకునుంది. సరే అని చెప్పి బెడ్షీట్ తీసి అలా చూస్తూ ఉన్నాను. నా వల్ల కావట్లేదండి. ఇంకో క్షణం ఇక్కడ ఉంటే చంపేస్తా. గెట్ అవుట్. ఇంట్లోంచి వెళ్ళా, మళ్ళీ ఇందులోంచి వెళ్ళా. ఓకే ఓకే ఓకే, మీరు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేదాకా నేను ఇలాగే వస్తూ ఉంటాను. సరేనా? బాయ్. ఆ ఇప్పేసిన గ్రిల్ బాల్కనీలో ఉంది, పెట్టించుకోండి. ఏం చేస్తావు?